చివరి నాయకత్వం చేతి గుర్తుకే జై కాంగ్రెస్. మళ్ళీ వచ్చినప్పుడు వస్తాం అందరం కానీ ఇప్పుడైతే బాగున్నారు. ఓటు చెప్పడేం అవసరం లేదు, మేము ఏం చెప్పలేదు కానీ అట్లా చెప్పలేదు అని కూడా చెప్పుడు తప్పకుండా అమ్మా. కళ్యాణ్ గెలిపించుకుందాం, అభివృద్ధికి ముందు పోదాం ఖచ్చితంగా. మరి మీరు ఒక ఎంతమందికి ఏం చెప్తారు? మరి ఒక 100 మందికైనా చెప్పాలి. ఈసారి వన్ సైడ్ పడాలి మనకి, మనం నెగ్గుతాం. చెప్పండి అందరికి. వీళ్ళకి వద్దు, వాళ్ళకి కావాలి, వీళ్ళకి ఇయ్యాలి, వాళ్ళకి ఇయ్యద్దు అనుకుంటా చెప్పబట్టు కదా. ఇక్కడే ఉంటారు, ఆలోచించి. ప్రభుత్వం వచ్చింది, అన్ని పథకాలు వస్తున్నాయా? కాంగ్రెస్ అన్నీ వస్తున్నాయి పథకాలు. మీరే అందరికి చెప్పి ఓటు వేపియాలి. మనకి ఇన్ని పథకాలు వస్తున్నాయి మరి ప్రభుత్వం నుంచి, మనం ఎంతమంది ఇంకా ముందుకు వచ్చి ఓటు వేయాలని చెప్పేసి మీరు అందరికి ఇన్స్పిరేషన్ ఉండి ఓటు వేయించండి. కొంచెం చెప్పురు అందరికి. ఫోన్ ఎత్తుతలేడు సార్, వేరే పెట్టుకుంటారు. వచ్చింది నవీన్ మహిళలకు ప్రాధాన్యత గవర్నమెంట్ వీళ్ళిద్దరు పిల్లలు మంచి యాక్టివిటీ. అందరు చెప్పు, నేను ఆఫీస్లో ఉన్నప్పుడు రా. ప్రచారం తిరగకుండా శంకరన్న నాకు ఒక అంబలి 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 కూడా ఉందా? జై కాంగ్రెస్. చివరన నాయకత్వం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తానా
ఇయ్యూరి కాంగ్రెస్ కి ఓటు వేయండి, అందరికి చెప్పుర్రి, మీతో ఎంతమందితో అయితే అంతమంది చెప్పుర్రి. అన్నీ వస్తున్నాయి పథకాలు మరి అందరికి ఓకే. పథకాలు వస్తున్నాయా? ఏమేమి వస్తున్నాయి, ఏమేమి వస్తున్నాయి? ఏవి ఇంకా చాలు కదా. ఇప్పుడు ప్రభుత్వం రాగానే ఎలక్షన్ కూడా వచ్చింది కదా, 3 నెలలకే వచ్చింది కదా ఎలక్షన్. జీరో బిల్ వచ్చిందా? సిలిండర్ది మరి ఇంకేం కావాలమ్మా? ఇప్పుడు ఏదైతే ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే మీకు పెన్షన్ది ఎక్కువ స్టార్ట్ అవుతుంది. 2000 కదా ఇంతకుముందు, ఇప్పుడు 4000 వీడియో చేస్తుందా? 4000 వస్తుందా? మళ్ళీ కట్ ఆఫ్ కూడా లేదు కదా, అంతకుముందు రిటైర్ ఇస్తాం. అమ్మ దయచేసి అందరికీ చెప్పుండ్రి, ఓటు అయ్యారు సరేనా? పార్లమెంటు ఎలక్షన్లో భాగంగా నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి శ్రీ తాటిపర్తి జీవన్రెడ్డి గారికి మద్దతుగా మేము ఈరోజు 20, 21, 22, 37 వార్డులలో ప్రచారం చేయడానికి బయలుదేరడం జరిగింది. స్థానికుడైన జీవన్రెడ్డికి ఓటు వేయడం వల్ల ప్రతి నిమిషం ఏ రాత్రి అయినా అన్నా అని పిలవగానే నేనున్నా అని అభయం ఇచ్చే ఏకైక నాయకుడు జీవన్రెడ్డి మాత్రమే. అలాంటి నాయకుడిని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి నాయకుడు మనకు దూరం అయినప్పుడు సరైన నాయకుడే లేడనే అపవాదు కూడా అందరూ అనుకోవడం జరుగుతుంది. కాబట్టి జీవన్రెడ్డి గారిని మనం ఎన్నుకున్నట్టుంటే ఎల్లవేళలా మనకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయడంలో దిట్ట అనే పేరు కూడా వారికి ఉన్నది. కాబట్టి ఆయనను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనను ఎంపీగా మనం గెలిపించుకున్నట్టుంటే మన ప్రాంతం అభివృద్ధితో పాటు ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉన్నా తీర్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ ఇటు సదవకాశాన్ని వినియోగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ చేయి గుర్తుకు ఓటేసి జీవన్రెడ్డి గారిని గెలిపించాలని నా యొక్క మనవి. మరి ఈరోజు 21వ వార్డులో 20, 21, 37 సీనియర్ నాయకులందరూ 21వ వార్డులో జరుగుతున్న ప్రచారం, ఎన్నికల ప్రచారం, పార్లమెంటు ప్రచారం జరుగుతున్నది. దీంట్లో భాగంగా ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి మనకి ఏదైతే పథకాలు ఉన్నాయో, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కటి చెప్పడం జరుగుతున్నది. దాంట్లో ఫ్రీ బస్ కానీ, జీరో కరెంటు బిల్లు కానీ, 500కి సిలిండర్ కానీ ప్రతి ఒక్కటి వస్తున్నదంట. అందరూ చాలా సంతోషంగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా కొత్తగా ప్రవేశపెట్టింది ఏంటిది అని అంటే, బీడీలకు 1000కి 230 రూపాయల మజూరు ఉండేది ఇంతకుముందు. కానీ ఇప్పుడు 300 మజూరు చేసిరు, అంటే 70 రూపాయలు పెంచారు. అలాగే మనకి ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ కూడా లేదు. అలాగే కార్మికుల కోసం, ఇక్కడ బీడీ కార్మికుల కోసం హాస్పిటల్ లేదు. సో హాస్పిటల్ కూడా ఇక్కడ కట్టించడం జరుగుతుంది. అది జీవనన్న గారు మాటిచ్చిర్రు. ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత, ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇవన్నీ నేను చేస్తానని చెప్పారు. ప్రతి ఒక్క మహిళకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుందంటే ప్రభుత్వం, ప్రతి ఒక్క మహిళకి అన్నీ చేకూర్చే ఏవైతే ఉన్నాయో పథకాలు, ఓన్లీ మహిళల కోసం చాలా గర్వంగా చెప్పుకునే అన్ని పథకాలు ఇస్తున్నారు. ఇంకా ముందు ఇంకా రాబోయే రోజుల్లో బీడీలు చేయని వాళ్ళకు కూడా 2500 మహాలక్ష్మి పథకం కింద కూడా అది అమలు కాబోతుంది. ఈ ఎలక్షన్ కోడ్ వల్ల చాలా వరకు ఆగిపోయినాయి. ఇంకా 2000 పెన్షన్ ఉండేది గత ప్రభుత్వంలో, ఇప్పుడు 4000 పెన్షన్ కూడా అవబోతుంది. ఎందుకనంటే ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఈ పథకాలన్నీ ఆగిపోయినాయి. రాబోయే రోజుల్లో ఇవన్నీ పథకాలు అమల్లోకి వస్తాయి. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. జీవన్రెడ్డి గారు స్థానికంగా ఉంటారు, ఇక్కడ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు. ఆయన ఈ 43 సంవత్సరాల నుంచి ఎలాంటి న్యాయం చేస్తున్నారు, ఎలా స్పందిస్తారు అనేది నాకంటే మీ అందరికీ బాగా తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన గురించి ఆలోచించి, జీవనన్న గురించి ఆలోచించి ప్రతి ఒక్కరు ఓటు వేయాలని అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై కాంగ్రెస్. హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి.